హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ నందు. రీసెంట్ గా బండి సంజయ్ చేసిన కమెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ దొంగ నోట్లు ముద్రించారు అని చెప్పి. అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మనతో పాటు కృష్ణకుమారి అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. అసలు ఈ దొంగ నోట్లు ముద్రించడం అనే టాపిక్ ఎక్కడైనా హైలైట్ అవుతుంది. అది ఒక సీఎం, ఎక్స్ సీఎం ముద్రించారు అంటే అది ఇంకా హైలైట్ అవుతుంది న్యూస్. అసలు దీన్ని ఎలా చూడాలి? నిజంగానే ఇదంతా పాసిబుల్ అవుతుందా? మన దురదృష్టం ఏంటంటే ఈ బండి సంజయ్ మనకి కేంద్రంలో సహాయ మంత్రి. ఆయన ఏ శాఖో ఎవరికి అర్థం కాదు. ఒకప్పుడు కిషన్ రెడ్డి కూడా కేంద్ర సహాయ శాఖ మంత్రి. అయితే ఆయనది ఎట్లా అంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన శాఖకి సహాయ శాఖ మంత్రి. అయితే దురదృష్టం ఏంటంటే పాపం అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ లో గొడవలు జరిగి చాలా మంది చనిపోయి కాల్పులు జరిగినాయి, ఇల్లు కాల్ చేశారు. అలాగే 3 మహిళల్ని దిగంబరంగా ఊరేగించారు. 70 రోజుల పాటు అక్కడ మారణ హోమం జరిగింది. ఇదంతా జరుగుతూ ఉంటే ఆ మణిపూర్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటది. ఆయన అక్కడికి వెళ్లకుండా, మంత్రి కదా వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్లకుండా ఇక్కడ గ్యాస్ సిలిండర్లు రేటు పెంచాడు కేసీఆర్ అని చెప్పి ఇక్కడ ఉద్యమం చేస్తా కూర్చున్నాడు. ఇట్లా ఉంటది ఈ కేంద్ర సహాయ శాఖ మంత్రుల పనితీరు. అసలు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు కేంద్ర శాఖ మంత్రులుగా? వీళ్ళు చేస్తుంది ఏంటి? అసలు వీళ్ళు ఎక్కడ ఉండాలి? అసలు మొదట్లో అయితే బండి సంజయ్కి క్వార్టర్ కూడా కేటాయించలేదన్నారు ఢిల్లీలో. ఇంకా ఆయన ఏం మంత్రో అర్థం కావట్లా. సరేగా ఆయనకి ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేశారు కాబట్టి ఆయన ఏదో కళ్ళనీళ్లు తుడిచేటట్లుగా అదేదో ఆ పదవి ఏదో ఇచ్చారు. సరే, బాగానే ఉంది. సరే, ఇంత పరిస్థితుల్లో జరిగింది ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడు ఎన్నిక గురించి ఇప్పుడు మల్లగొల్లలు పడుతున్నారు బీజేపీ పార్టీలో. ఎవరికి ఇవ్వాలి? ఈటెల రాజేందర్కి ఇవ్వాలా? అసలు ఈటెల రాజేందర్ ని పార్టీలో చేర్చుకునేటప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇస్తామని చెప్పి తీసుకున్నారు. అందుకే ఆయన దాని గురించి పట్టుబడుతున్నాడు. ఆయనకి ఇవ్వాలా లేకపోతే బండి సంజయ్కి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది అక్కడ చాలా పెద్ద ఆధిపత్య పోరు లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఎవరైనా పదవి ఉన్నోడు పదవి వదులుకుంటానికి సిద్ధపడరా కదా. కిషన్ రెడ్డి నాకే కావాలని పట్టుబడతాడు. ఈ 3 ముక్కల ఆటలో ఎవరికి దోచిన కామెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఆ కామెంట్స్ లో భాగంగానే బండి సంజయ్ ఇప్పుడు ఈ కామెంట్ చేశాడు. ఏమని? కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు ఎక్కడ బీదర్ అంటే కర్ణాటకలో ఉంటది. కర్ణాటకలో డబ్బులు ముద్రించారు, దొంగ నోట్లు ముద్రించారు. అవి ఎన్నికల్లో పంచిపెట్టారు. పంచిపెట్టి గెలవాలని చూశారు, గెలవలేదు అని చెప్పాడు. అయితే దీనికి ఒక చిన్న నేపథ్యం ఉంది. ఈ నిన్న మొన్న ఏం స్టేట్మెంట్లు వస్తున్నాయి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైపోయినాయి అని వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడు మనకి డీలిమిటేషన్ గురించి స్టాలిన్ ఒక మీటింగ్ పెట్టారు తమిళనాడులో. దానికి వీళ్ళందరూ అలోపలోమంటూ వెళ్ళారు. ఎవరు? ఈ కేటీఆర్ వెళ్ళాడు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఆంధ్ర నుంచి వెళ్ళేవాళ్ళు ఆంధ్ర నుంచి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అయితే కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏమి పాపం తేలుగుట్టిన దొంగలాగా కూర్చున్నారు. ఆయన ఏం చేయలేకపోతున్నారు. సరే, వీళ్ళందరూ వెళ్ళారు, వెళ్ళి మాట్లాడారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి వెళ్ళారు కదా అని చెప్పి ఇంకా అక్కడ వెళ్ళింది విషయం ఏంటి? సౌత్ కి అన్యాయం జరుగుతుందని సౌత్ రాష్ట్రాలుగా వెళ్ళారు. ఇప్పుడు మీరు ఈ సౌత్ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళుగా మీకు ఎంత పదవులు ఉన్నప్పటికీ మీరేంటి చేయాలి? కేంద్రంతో కొట్లాడాలి. మా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా, మాకేదో కేంద్ర మంత్రి పదవులు సహాయ శాఖ మంత్రులు ఇచ్చి మా కళ్ళు తుడుస్తారా అని చెప్పి వాళ్ళ మీద ఫైట్ చేయాలి. నిజానికి ఫైట్ చేయకుండా ఫైట్ చేసే పార్టీల్ని వీళ్ళు మాట్లాడేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయింది అని. అయితే ఇప్పుడు మహానుభావుడికి కొంచెము బుర్ర తక్కువ. ఈ బుర్ర తక్కువలో ఏం ఆలోచించాడంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయింది అని అన్నారు కాబట్టి ఇప్పుడు మొన్నటిదాకా మొన్న ఎలక్షన్ల వరకు కర్ణాటకలో అధికారంలో ఉంది బీజేపీ. బీజేపీ పరిపాలనలో ఉండగా దొంగ నోట్లు ముద్రిస్తుంటే మీరేం గాడిదలు కాస్తున్నారు? అసలు ఈ రాష్ట్రాలన్నిటికీ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థలు చీమ చిటుక్కుమన్నా తెలిసేంత సాంకేతికత ఉంది మా దగ్గర అని ప్రపంచంలో ఏ దేశం వెళ్ళా గానీ డబ్బాలు కొట్టుకుంటాడు మోడీ. మరి దొంగ నోట్లు ముద్రిస్తుంటే ఆ మాత్రం తెలీదా? అయినా కేసీఆర్ తన అధికారంలో ఉన్నప్పుడు తన ఏ నల్లమల అడవుల్లోనో లేకపోతే ఏ శ్రీశైలం అడవుల్లోనో వికారాబాద్ అడవుల్లోనో ప్రింటింగ్ మిషన్ పెట్టి ముద్రించుకుంటే ఎవరికి కనపడదు. అవునా? అలాంటిది పక్క రాష్ట్రంకి వెళ్ళి ఎందుకు చేస్తారు చెప్పండి? ఇప్పుడు పక్క రాష్ట్రంలో వాళ్ళకి చేస్తే పట్టుకుంటే వాళ్ళు వదిలిపెడతారా? వదిలిపెట్టరు కదా. ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా. అంటే ఆయన తెలివి అంత బాగుంటది అనమాట. అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడి బీజేపీ పార్టీని ఎన్నో సార్లు అతను ఇరుకులు పెట్టాడు. పైగా దానికి ఏం చెప్తాడు, నాకు సిద్దిపేటలో పనిచేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన చెప్పాడు, ఇది చాలా ఆథెంటిక్ న్యూస్ అని చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడు? అప్పుడే చెప్పాడంట. అప్పుడు చెప్తే నువ్వు మోడీకి ఎందుకు చెప్పలా? ఇప్పుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే దొంగ నోట్లు ముద్రించడం అనేది దేశద్రోహం కింద వస్తుంది. అట్లాంటప్పుడు నువ్వు దేశద్రోహ నేరాన్ని నీ మనసులో పెట్టుకొని నీ కట్టులో దాచుకున్నావా? దేనికోసం? ఓ లెక్క ఉండాలి కదా. నువ్వు తిక్క పని చేసింది నాకు తిక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అన్నట్టు నువ్వు తిక్కల మాటలు మాట్లాడినా వాటికి ఒక లెక్క ఉండాలి. అంతకుముందు కూడా అంతే. హైదరాబాద్ లో ఒక పబ్ లో డ్రగ్స్ దొరికినప్పుడు చాలా మంది మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు దీంట్లో, దానికి సంబంధించి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అంటాడు. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే పోలీసులు చెప్పకపోతే ఇన్ఫర్మేషన్ ఉన్నోడిది నేరం అవుతుంది. చట్టం దృష్టికి తీసుకెళ్ళాలి ఏదైనా జరుగుతున్నప్పుడు. మన ఇంటి పక్కన ఒకళ్ళు ఎవరో చనిపోయి ఉన్నారు, రైట్? లేదంటే ఎవరన్నా అమ్మాయిని ఏడిపిస్తున్నారు, నువ్వు వెంటనే నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే 100కి కాల్ చేసి చెప్పాలి. బాధ్యత గల పౌరుడు అయితే. ఇప్పుడు చాలా మంది బాధ్యత లేని పౌరులు తయారయ్యారు అనుకోండి, కెమెరాలు పెట్టి తీస్తున్నారు, అది వేరే విషయం. ఏది ఏమైనా కొంచెం మీ పార్టీలో ఈ విధంగా ఇలా మతిలేని మనుషులు మతిలేని మాటలు మాట్లాడుతున్నారు, కొంచెం జాగ్రత్త పడాలి. లేదు అనుకుంటే ఇప్పుడు కేఏ పాలన చూసి నవ్వుకున్నట్లే బండి సంజయ్ మాటలు కూడా నవ్వుకుంటారు, అంతకంటే ఏమి లేదు కదా. ఎప్పుడు అంతే, సగం అర్థమయ్యి సగం అర్థం కాకుండా డబ్బాలో గొలకరాళ్ళు వేసి మాట్లాడినట్లు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకైనా అర్థం అవుద్దా లేదా, అసలు నిజంగా ఆయన బుర్రలో గుజ్జుందా లేదా అని డౌట్ వచ్చేటట్టు మాట్లాడతాడు. అందుకని ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా ముద్రిస్తే కూడా మీ వైఫల్యం కిందే వస్తుంది. అందుకని కొంచెం రాజకీయ నాయకులు కాస్త రాజకీయం తెలిసిన వాళ్ళని మాట్లాడడం తెలిసిన వాళ్ళని మీ పార్టీలో పెట్టుకోండి అని చెప్తున్నాం. లేదంటే రాజకీయాలు అంటే నవ్వులాట జనాలు. మరి ఇటువంటి కమెంట్స్ అంత పెద్దవాళ్ళు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేస్తే బాగుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.